ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 435వ నామం అనిర్విణ్ణః. సమస్త సంకల్పాలు నెరవేరినప్పుడు ఎటువంటి వికారం ఉండదు. అటువంటి ఏ వికారాలు విచారము లేని భగవంతుణ్ణి అనిర్విణ్ణుడు అన్నారు శంకరాచార్యులు. రసో వై సహా అంటే భగవంతుడు ఎటువంటి స్వరూపుడు అంటే మనకి ఆనంద స్వరూపుడు అని ప్రతి క్షణం ప్రతి రోజు ప్రతి నామము యందు కూడా మనకి తెలియజేస్తూనే ఉన్నారు. భగవంతుడు ఆనంద స్వరూపుడని తైత్రీయోపనిషత్తు వర్ణించింది. మరి మనకు కోరిక తీరితే ఆనందం, ఆయనకి కోరికలే లేవు గనక ఎప్పుడూ ఆనందంగా హాయిగా ఏ విచారము వికారము లేకుండా హాయిగా ఆనందంగా ఉండేటువంటి భగవంతుణ్ణి అనిర్విణ్ణః అన్నారు. మరి ఆయన భక్తుల కోరికలు ఎన్నో ఉంటాయి. ఆ భక్తుల్ని ఉద్ధరించే విషయాల్లో అనేక రకాలుగా అనేక సార్లు ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటాడు. మరి ఎంతమంది భక్తులు అంటే ఆయనకి తన బిడ్డలందరూ మరి కోరికలు కోరేవాళ్ళే. కోరికలతో ఆయన దగ్గరికి వస్తారు, ఆయన్ని ఆశ్రయిస్తారు. అటువంటి మరి అనేక సార్లు మరి వెళ్తూ ఉంటారు, కోరికలు కోరుతూ ఉంటారు, తీర్చుకుంటూ ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు. అలా అనేక పర్యాయాలు భక్తుల్ని ఉద్ధరిస్తూ ఉండేటువంటి స్వామి గనక అనిర్విణ్ణుడు అన్నారని పరాశరులు అభిప్రాయపడ్డారు. అనిర్విణ్ణుడు అంటే ఏమిటి అంటే ఒక జ్ఞాన స్వరూపము, సత్యస్వరూపము, ఆనంద స్వరూపము అని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. ఆయన జ్ఞానస్వరూపము అంటే అన్నీ తెలిసినా ఆయనకి తెలియంది లేదు. ఆయన సృష్టిలోనివే అన్నీ కనుక ఆయనకి తెలియంది లేదు. మరి అన్నీ ఆయనలో నుంచి వచ్చినవి కదా, ఆయనకి ఎందుకు అంటవు అంటే ఆయన దేనికి అంటుకోడు, నిమిత్త మాత్రంగా ఉంటాడు. అన్నీ సృష్టించాడు, అన్నీ ప్రతి జీవికి ఆహారాన్ని ఇచ్చాడు. మరి అన్నిటినీ మరి సదుపాయాలు శరీరంలో ఎన్ని ఇంద్రియాలను ఇచ్చాడు, అన్నీ ఎలా పనులు చేస్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి, అన్నీ బాగుంటున్నాయి. కానీ వాటన్నిటినీ ఎవరిచ్చారు అనేటువంటి జ్ఞానంతో ఉండి ఆ భగవంతుడే మనకు అన్నీ ఇచ్చాడు అనేటువంటి భావంతో జ్ఞానంతో మళ్ళా ఆ ఇంద్రియాలను ఆ కాలాన్ని ఆ సమయాన్ని అన్నిటినీ భగవంతుడికి అర్పిస్తున్నటువంటి జీవుడు ఎలా ఉంటాడు అంటే ఆనందంగా ఉంటాడు. దానికి ఇంకా వికారాలు మరి విచారాలు ఏమీ ఉండవు. అటువంటి పరమాత్మ అటువంటి వాడు అంటే మరి అన్నీ తనవే, తానేమీ అంటుకోడు. అలా అందరినీ రక్షించటానికి కోరికలు తీర్చటానికే ఆయన చూస్తూ ఉంటాడు కనుక ఆయన్ని అనిర్విణ్ణః అన్నారు. మరి అటువంటి జ్ఞానస్వరూపుడు, ప్రకాశస్వరూపుడు, నిత్యస్వరూపుడు, ఆనందస్వరూపుడు అయినటువంటి స్వామికి విజ్ఞులు నమస్కారం చేస్తూ ఓం అనిర్విణ్ణాయ నమః అంటారు అని ధ్యానిస్తూ ఉన్నారు. ఇంకా ఇంకొక అర్థం కూడా తెలుసుకుందాం. అనిర్విణ్ణః అంటే భగవంతునికి విస్మయం అనేది లేదు. ఆయనకి విస్మయము అంటే ఏదో గొప్ప విషయాన్ని వింటే విస్మయం చెందాము అంటాము. ఆయనకి తెలిసినవే, అన్నీ ఆయన సృష్టిలోనివే కనుక ఆయనకి విస్మయం అనేది లేదు. స్థిరమైన వారిలో శ్రేష్ఠుడుగా ఆయన ఉన్నాడు. అంటే ఆయన
స్థిరమైన వాడు అంటారు, అన్నిట్లోనూ ఉన్నాడు అంటారు. అంటే అన్నిటిలోనూ అంతటా నిండి ఉన్నాడు గనకనే ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలని చలనం తిరగటం అనేది లేదు. ఎందుకంటే మొత్తం వ్యాపించి ఉన్నప్పుడు ఇంకా చలనం అనేది ఏముంది, ఖాళీ ఏముంది, మొత్తం వ్యాపించి ఉన్నాడు గనక ఆయనకి మరి అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు. మొత్తం నిండి ఉన్నాడు కనుక అందరిలోకి శ్రేష్ఠుడు ఆయనే. ఆయన కంటే శ్రేష్ఠుడు ఎవరో లేరు. మరి మొక్కలు మొలుస్తున్నాయి అంటే అది భగవంతుని సృష్టిలోని భాగమే. ఆయన వాటికి ఆ బీజానికి మొలక అనే శక్తిని ఇవ్వకపోతే ఆ మొక్క మొలవదు. జీవులకి పుట్టించేవాడిగా ఉన్నాడు. అంటే తల్లిదండ్రుల వల్ల మనం పుడుతున్నాము అనుకుంటున్నాం, కానీ ఆ తల్లికి మరి ఆ తల్లి ఏమీ చెయ్యట్లేదు, ఆ పిండాన్ని కాపాడటానికి ఏమీ చేయదు. అలా సాక్షిగా ఉన్నట్లుగా ఉంటుంది. అది పెట్టేటువంటి వికారాలని భరిస్తుంది, ఆనందాల్ని భరిస్తుంది, అందరికీ పంచుతుంది. మరి ఇవన్నీ లోపల ఆ పిండాన్ని ఎవరు వృద్ధి చేస్తున్నారు, ఎలా జీవుడు పుడుతున్నాడు అంటే అది అంతా ఆ పరమాత్మ యొక్క సృష్టి. నిమిత్త మాత్రంగా తల్లిదండ్రులు. అందుకే తల్లిదండ్రుల్ని తొలి దైవాలుగా చెప్పారు. భగవంతుణ్ణి కూడా చెప్పలేదు. వాళ్ళు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులని, వాళ్ళని భగవత్ స్వరూపంగా భావించమని చెప్పాడు భగవంతుడు. నన్నే కొలవండి అని, నేనే సృష్టించాను, నేను శక్తిని ఇవ్వకపోతే నీ తల్లి నిన్ను కనలేదు అని చెప్పలేదు. కాకపోతే విచారణ చేసినప్పుడు, లోతుగా వెళ్ళినప్పుడు ఆ తల్లికి ఆ శక్తిని ఇచ్చింది భగవంతుడు అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. అందుకని మరి రక్త మాంసాలను ధారపోసి భరించి, బాధలన్నిటినీ భరించి, జన్మని కూడా లెక్క చేయకుండా, మరణాన్ని లెక్క చేయకుండా కనే ఆ తల్లిని ప్రథమ దైవంగా పూజించమని భగవంతుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆయనే ఆ తల్లికి ప్రథమ స్థానాన్ని, తండ్రికి ద్వితీయ స్థానాన్ని, అట్లా గురువుకి తర్వాత తృతీయ స్థానం, అతిథులకి 4వ స్థానాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన వాడెవరు అంటే అన్నిటినీ మించిన పరమాత్మే. అది విషయాన్ని లోతుగా వెళ్ళి విచారణ చేస్తే మనకి భగవంతుడే వీటన్నిటికీ కారణము అని తెలుసుకున్న రోజున ఆ భగవంతుణ్ణి మరి హృదయంలో పెట్టుకొని ప్రతి క్షణము ప్రతి అణువునందు భగవంతుణ్ణి చూసిన రోజున ఆ భగవత్ స్వరూపంగా మారిపోతాడు. అదే ఆయనలో కలిసిపోయినట్లు ఆయన స్వరూపాన్ని పొందటమే. మరి ఇలా సృష్టి అంతటికి ఆధారం ఆయనే. ధర్మం అనేటువంటి స్తంభాలకి జీవుల్ని కట్టి ఇచ్చేవాడిగా, అంటే యజ్ఞానికి ఆధారమైన ధర్మాన్ని అనుసరించి యజ్ఞాలు చేస్తారు. ఆ ఆధారమైన మహాయజ్ఞంగా మరి రాశి చక్రం, సృష్టిలో మరి 12 రాసులు ఉన్నాయి కదా, ఆ రాసుల చక్రము ఆయనే. ఆ రాసుల్లో ఉన్నటువంటి నక్షత్ర విభజన, ఒక్కొక్క రాశికి 9 పాదాలు, ఆ నక్షత్రానికి 4 పాదాలు, అలా 27 నక్షత్రాలకి 4 పాదాలు చొప్పున 108 పాదాలు వస్తాయి. అవి 12 రాసుల్లో విభజించారు. ఒక్కొక్క రాశికి 9 పాదాలు. అలా వీటన్నిటికీ విభజించింది ఆయనే, సృష్టించింది ఆయనే, అధిపతిగా ఉన్నది ఆయనే. సహనము, సామర్థ్యము మొదలైన అంశాలు ఆ సహనానికి ప్రతిరూపం ఆయనే. ఎవరికైనా సామర్థ్యం ఉంది అంటే ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తిని ఇచ్చేది భగవంతుడుగా తెలుసుకోవాలి. అదే మరి కరువు, ఆకలి, కరువు స్వరూపము ఆయనే, ఆకలి స్వరూపము ఆయనే.
మరి అట్లా అన్ని రూపాల్లో జీవుడికి క్రమశిక్షణ ఇచ్చేవాడిగా ఆయన ఉన్నాడు. ఆకలి వేస్తుంది, ఆకలి వేసినప్పుడు ఆహారం తినాలి అనేటువంటి తెలివిని ఇచ్చింది ఆయనే, ఆహారాన్ని ఇచ్చింది ఆయనే, తినగలిగే శక్తిని, అరిగే శక్తిని, ఆ శక్తిని పుంజుకుని పనులను చేసే శక్తిని అన్నిటినీ ఆయనే ఇచ్చాడు కనుక అన్నిటి స్వరూపము ఆయనే. ఆ విధంగా క్రమశిక్షణని ఇచ్చేవాడిగాను భగవంతుణ్ణి అనిర్విణ అన్నారు. మరి జీవుల యొక్క కోరికలు పరంపర వరసంతా కూడా ఆయనగానే ధ్యానం చేయమంటున్నాడు. అంటే ఆ కోరిక తానే, కోరికను తీర్చేది తానే, మళ్ళీ ఆనందపడేది తానేగా ఆయన పరమాత్మ చెప్తున్నాడు. కనుక ఆ నిర్విణ్ణుడైన ఆ స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి అన్నిటినీ సృష్టించేది నువ్వే, మరి నడిపేది నువ్వే, ఆ సృష్టిలో అణువులో అణువుగా ఉన్న మమ్మల్ని మరి ఘనస్వరూపులుగా ఆయన నీ స్వరూపంగా మార్చగలిగే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నవి గనక నిన్నే మేము ఆశ్రయిస్తున్నాము. నీవే మమ్మల్ని అనుగ్రహించి నీ స్వరూపులుగా మార్చి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.